20 లక్షల రూపాయలు డబ్బు వచ్చింది. ఆ డబ్బుతో చెల్లె పెళ్లి కనుక చేస్తే ఎవరికన్నా పెళ్లి కన్నా పిల్లగా చూస్తా. అట్లా పెళ్లి చేయద్దయ్యా. ఉన్నోడికి ఇచ్చి పెళ్లి చేస్తే వాడు కొట్టుడు దొరుకునో, తిట్టుడే అవునో, తాగుతోడే అవునో, లంగే అవునో, దొంగే అవునో. ఉన్నోడికి ఇస్తాడయ్యా. వేరేని పెద్ద చేస్తే అది లోకంలో ఒక పేరు. కాబట్టి మీకు ఏమైనా చుట్టాలు బంధువులు ఉన్నారా? అరే బామే, చుట్టాలు బంధువులు అంటే మా మేనమా మాత్రం ఎక్కడైనా వనపాలగన పనులవరం వల్ల మా మేనమా ఆకులకు ఇష్టయ్య. మా మేనత్త ఆకులకు ఇష్టమ్మా. బాంబర్ది గంగిరెడ్డి గంగిరెడ్డికి ఇచ్చి పెళ్లి చేయాలి. ఎంత ఎడ్డిదానివే, ఎంత పిచ్చిదాని అమ్మా. ఒకవేళ వాడు ఆడ చేస్తే నా తమ్మునికి ఎవరికన్నా పెళ్లి చేస్తును, బాంబర్ది వరద నా చెల్లి పెళ్లి చేస్తాను గాయిద్దాను. సంసారం గుర్తు నీకేమెరికనయ్యా? సంసారం గుర్తు ఎరికనా? అయితే అట్లా కాదయ్యా. ఇప్పుడు వాడు ఎవడైనా ఉంటే సాగుతో తొరుకు. ఇప్పుడు ఎందుకంటే పేదోడు, మనం వాడు కూర్చోమంటే కూర్చుంటాడు, అన్నం అయితే తింటాడు, మనకు ఎందుకంటే భయపడతాడు. ఓ ఎకరో 2 ఎకరాలు తీయవచ్చు. పేదోడు శ్రీమంతుడు కాకాడ. కాబట్టి నీకు తెలియదు. పేదోని శ్రీమంతం చేసిన కాబట్టి మా చెల్లిని అవునంగా చూసుకుంటావు. అవునంగా చూసుకుంటాడు. మా బావమరుదులు, మా బావలు నువ్వు పెళ్లి చేసిండు. పాపం పెళ్లి చేసిండు, మమ్మల్ని అవునంగా చూసుకున్నారని మీ చెల్లికే భయపడతాడు అయ్యా. గంగిరెడ్డి గణపల్లవరం బయలు బయలు వెళ్ళిండే ఒడిసినట్టుగా బాంబర్ది గంగిరెడ్డి గంగిరెడ్డి అయ్యయ్యో బాబా అప్పిరెడ్డి ఏం పనులు కలిగానే ఓ బాబా, ఎందుకంటే వచ్చినే ఓ బాబా. బాబా నా ఇంటికి వచ్చానికి నీ కాళ్ళు వచ్చింది, నీ చెల్లి వచ్చింది, నీ మొగం వచ్చింది. చేతిలో మనసు చూడండి రావా. అది కాదు బాబా, నువ్వు గుద్దవలసిన నువ్వు సౌండ్ పార్టీ శ్రీమంతం అయితే నేను పేదోనైతే నా ఇంటికి వచ్చాను, నీ కాలేజ్ వచ్చి చెల్లి వచ్చి నీ మొగ్గటి వచ్చిన అంట. అట్లా నా ఇంట్లో ఇత్తులు కొత్త లేవు, మరి నీకు ఏం పెట్టాలి అట్లా? అరే అరే బామ్మ నీ ఇంటికి తిందామని రాలేదు, తాగదామని రాలేదు వీడగా. మా చెల్లె పెళ్లి చేద్దాం అనుకుంటారు. మరి ఎవరికి తల్వా? ఎవరికో ఏ పిల్లకు అయితే కొట్టు దొరుకును చిట్టు దొరుకును అని మీ అక్క నీలా అంటాంది. ఎంతైనా కానీ మా తమ్ముడు ఉన్నాడు, మా చిన్న కొడుకు తీసుకురాపో, నీకే ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాను. బావా ఎవరు చెప్పి నీకు బుద్ధి కాలేదు కొంచెం అన్న. డబ్బులు నేను ఆడదాన్ని అయితే మీరు 7 అన్నములు కదా, అలా ఏ తమ్ముడికి చేసుకుంటూ పెళ్లి. నేనే బావా ఎంతైనా కానీ ఆడదాన్ని అయితే మీ ఇంట్లో బయటని మొత్తం ఉడికింది. నేను బతుకుంటుందంటే మీ సెలవు చేసుకొని ఏం చేయాలి మరి? అరే బావా ఎంతైనా కానీ ఆడదానైతే మీ ఇంట్లో పడదు కానీ మీ చెల్లి నేను తలగట్లు ఇస్తాను అంటున్నట. ఎంతైనా ఉన్నోడికి ఇచ్చిండు, లేని పోయి లేని ఉన్నోడికే ఇచ్చిండు. కాబట్టి నీకు మా చెల్లి ఇచ్చి పెళ్లి చేస్తే నువ్వు శ్రీమంతుడు అవుతావు, నువ్వు నా దగ్గర సౌండ్ పార్టీ అవుతావు. అక్కడ ఎందుకుంటావు, ఇక్కడ చూస్తావు. సరే సరే పోంపా. మరి ఆకలికి ఇష్టం ఆకలికి ఇస్తే కళ్ళు వేరే అడ్డ ఎవరి బిడ్డ అంటే మా తిరుమల శ్రీ మళ్ళీ కూడా సత్సామలకి జగనందపురం వేయలేదు. వెంకరెడ్డి అన్న కూడా నా పేరు మాత్రం అప్పిరెడ్డి అన్నప్పుడు, అయ్యో అల్లా అప్పిరెడ్డి మా కళ్ళు వేరే బిడ్డ అంటే మా చెల్లిని మీ కొడుకిస్తాం అంటే, అయ్యో బిడ్డ మానోడ మేము అంటే తప్పు,
చెల్లిని చేసుకుంటావు అత్తే మీ ఇంటికి వస్తే తప్పుల పడిపోతావు. మీ నోటు నువ్వు మీ చెల్లి ఇస్తున్నాను నా ఇంటికి వచ్చినావు కాబట్టి పోరా కొడుక గంగిరెడ్డి వెళ్ళారు బామ్మరు తీసుకున్నాడు నీలమ్మ వేడి ఏరిండే అమ్మ మంచిగున్నారా అయ్య మంచిగున్నాడా తమ్ముడో గంగిరెడ్డి ఏంది అక్క ఉడపండి సర్కలంజ కొడుక ఏమాడతావురా ఏంది అంటారు నన్ను అక్క మన అవ్వకు కాళ్ళు పోయినాయి అయ్యో కాళ్ళు పోయినాయి అయితే అది ఏం చెప్తావురా నువ్వు అందరు రా తొక్క తీరు ఉంటాయిరా అయితే అక్క మీ ఆడబిడ్డేది ఆడబిడ్డ హోంవర్క్ చేసుకుంటాను హోంవర్క్ అంటే రాసుకుంటా వాడు చుట్టాకులు అమ్ముకుంటాడు నాకు సాగు తెలియదు కదా నాకు అంజవ్వా ఏమిటి వాళ్ళమ్మ ఎందుకు పిలుస్తున్నావు? అమ్మయ్య లేని బిడ్డ నేను రాజు పెద్ద చేసిన ఆడబిడ్డ అంజవ్వా సుగ్రవ తమ్ముడ గంగిరెడ్డి ఆడబిడ్డ ఏమే ఇవరు చూసావు తమ్ముడు అక్క ఇట్లా 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 మీ ఆడబిడ్డ నాకు నచ్చలే అక్క చెప్పులు చంపుతాని లేక ఏమన్నా ఉన్నారు అరే నా ఆడి బిడ్డ నచ్చలేదారా గుళ్ళే దేవతల నాడి బిడ్డ ఉన్నది గుడి వీధి కొమ్మలను ఉన్నవురా గిడు మశ్వంత పేగు లెక్క నువ్వు ఉన్నావు మాణిక్యం లెక్క నాడి బిడ్డ ఉన్నది వారి జాలారెక్కడ కోనేరెక్కడరా ఏదో తమ్ముడు బతకాలని ఏదో తీసుకురమ్మన్న గాని నేను ఆడబిడ్డ ఇంకా ఆకిటుంటావు ఎక్కడికి అక్క నువ్వుకే భద్రత వాటికి చేసుకుంటుంది ఇక నీకు అక్క చేసుకుంటేనే మీ ఆడబిడ్డ నాకు ఇష్టమే సరే అలా కూర్చోపోయి పిల్లలు ఇష్టపడరు కాబట్టి మనం ఎంతైనా కానీ అయ్యగారి దగ్గర వెళ్ళి లగ్గం కూడా వేసుకోవడం రాలే అయ్యగారి దగ్గర వదలు అక్కకోటి ఏమంటే వారు 2,000 3,000 అంటారు ఆ 2,000 3,000 మీ చెల్లెకితే మీ చెల్లె శ్రీమంతులు అవుతుంది కదా చెప్పుండి అరే నాకు ఆలోచన వచ్చింది నీలమ్మ సరే అయ్యగారి దగ్గర వేణ వెళ్తే పోకుండా వెళ్తే గాని ఇక పెళ్ళంటే బయటకి అయితే బంగారం షాపు పోయి 5 తులాల 10 తులాల బంగారం వద్దా 10 తులాల బంగారానికి ఎంత కావాలి ఎవరాలా 10 లక్షలు 5 లక్షలు 15 లక్షల రూపాయలు కావాలి ఆ 15 లక్షల రూపాయలు తీసుకొని వాడు అవసరం శ్రీమంతుడు కదా ఆ 15 లక్షలు మీ చెల్లెకి ఇస్తే మీ చెల్లె శ్రీమంతురాలు కదా కానీ అవలారా బంగారం పెట్టుకుని వెళ్తే పెట్టుకుంటే పెయింట్ సొమ్ము దోసుకుంటే దొంగోడి పాలు కానీ బట్టల షాప్ పోయి బట్టలు కొనుక్కోతుందా ఇవి కట్టుకుని వెళ్తే బట్టల షాప్ లో పోతాం వాడు ఇంత ఎత్తు చీరలు ఎత్తాడు ఆ లైట్ ఈ లైట్ ఎత్తాడు 70,000 80,000 అంటాడు ఆ 70,000 తీసుకొని వాడు శాలుడు శ్రీమంతుడు కదా ఆ 70,000 మీ చెల్లెకి ఇస్తే సరే ఎంతేనా అని ఏ బట్ట కట్టుకున్నది వెళ్ళాడుతుంది కానీ నీలమ్మ బ్యానర్ దగ్గర పోయి బ్యాన్ సప్పుకు భయాన్ని ఇవ్వాలి సప్పులు పెట్టి వెళ్తుంది పెట్టకుండా వెళ్తుంది వాడు సప్పులు ఇప్పుడు తక్కువ అడుగుతాడు 20,000 30,000 ఎస్సీ వాళ్ళకే 10,000 నాలుగు ఒత్తులు పడిపోతాడు ఆ 4-5,000 సప్పులోకి ఇచ్చే బదులు మీ చెల్లెకి ఇస్తే మీ చెల్లె శ్రీమంతులు అది ఎట్లా మరి ఎట్లయితే పెళ్లి చెరొక పూలమాలి లక్ష్మీదేవి ఫోటో కాడ పూలమాల వేసుకున్నాను నేను మన ఇంట తాంబాలం చూడు తాంబాలం సప్పుడు చేస్తా అమ్మ జల్ది వాళ్ళు పూలమాల వేసుకోవాలి ఆ తాంబాలం సప్పుడు చేస్తా అంటే ఆ తాంబాలం సొట్టు పోతే కసరం దగ్గర పోతే కసరోడు సొట్టుది అంటే వాడో 50 వందాలు నిండు అమాస
శుక్రారం గోలే లక్ష్మీదేవి ఫోటోగా నిలబెట్టిందే నిండు అమాస నాడు చెల్లే అంజవ్వ నిండు బామ్మడి గంగిన నిలబెట్టి చెరొక్క వంతులుగా పూల బంతి ఆ బంతి పూల దండ ఇచ్చినప్పుడు లక్ష్మీదేవి ఫోటోకు దండం పెట్టింది ఆడబిడ్డ అంజవ్వ ఊరి మీద ఒకరు పూలమాల మారుతున్నారు గీదే గంధర్వ లగ్గం అన్నదే గంధర్వ లగ్గం అయిపోయింది చెల్లె పెళ్ళైన ఆడవిళ్ళ అత్తగారింటి నిద్రపోతే ఆడవిళ్ళకు పుణ్యం ఇక సాగదోలిగా ఓ లంజముండ మరి ఇస్తున్న బంగారం అంత ఎట్లనే బంగారం ఇచ్చుడెక్కడ అయ్యా వాళ్ళిద్దరు పోతారు కాబట్టి దొంగ దొరపోయాం వాళ్ళు అయినాక వారానికో 5 రోజులకో మనమే పట్టుకొని పోయి నీ ఆడబిడ్డ సొమ్ముకు ఆశపడం మంది పీచుకోదలకు నేను ఆశపడ అరే ఆడబిడ్డకు ధనం డబ్బు ఇద్దు తెల్లారితే మాత్రం శనివారం దుర్ముహూర్తం వెళ్ళాక బయలు పెట్టుకొని పోదామన్నది అర్థం లేని ఎడుతుడైపోయింది భార్య చేతిలో కీలు బొమ్మ అయిపోయింది అప్పిరెడ్డి చెల్లి వేడికి వచ్చిండు చెల్లి అంజమ్మా బిడ్డవు ఎంతైనా అత్తగారింటి పోయి అత్తగారింట్లో నిద్ర చెందితే నీకు పుణ్యం కాబట్టి చెల్లి ఏ బావగా 2 రోజులు బాంబర్ది కాబట్టి బావతోడి పాడిగా పోవాలని ఉన్నాడట అన్నా వద్దంటే బామ్మారే వరసనే పెళ్లి చేసిండు పెళ్లి చేసిన వెంటనే సాగా నమ్ముతాను సరేనా నీ మాట నేను ఎందుకు కాదంట అబోడ పడి అమ్మ మీద గౌరవపడతాను అయ్యిండ పడి అయ్య మీద గౌరవపడతాను ఇంటికి పెద్ద అన్న అయ్యతో సమానము అన్నారు ఇంటికి పెద్దవాదిని అంటే తల్లితోనే సమానము అన్నారు అన్నా నీ అత్తగాండి ఓతగాని నాకు ఇచ్చే డబ్బు ఏదో ధనం ఏందో ఎండి బంగారం ఏదో నాకు ఇచ్చేది ఉంటే అత్తగాండి పట్టుకొని పోతాను అన్నయ్య చెల్లి నీకు ధనం అని అంటలేను డబ్బు అని అంటలేను పిల్లేటలకు సాయంత్రం 4 సమయం అయింది పోతుంటే సీకపడుతూ దొంగతూర భయం ఇలా శుక్రవారం కూడా ఇంటి ఆడిబిడ్డ బంగారం పట్టుకోవద్దు డబ్బు అట్టుకోవద్దు రేపు తెల్లవారు శనివారం దుర్ముహూర్తం వెళ్ళినాక నీ వదినే నేను బండ్లే డబ్బు నీకు ఇస్తున్న డబ్బు ధనం అంతా పట్టుకొని నీ ఇంటికి అప్పచెప్పే చెల్లెలు వెళ్ళిపోయే చెల్లె అంజవ్వ మనసులో మాట ఎవరికన్నా తెలుస్తుందా ఆడదాని చేతిలో కిరుబొమ్మ అయిండు నా అన్న అనుకున్నాను ఆడవి లంజబాబు అన్న నాకు దొంగకు పెళ్లి చేసినాడు దాగా నమ్ముతాను అన్న పోతాను ఒక్కొక్క మాట మాట్లాడుకుంటా ఒక్కొక్క అడుగులు అడుగుకుంటా గలమ దాటి అత్తగాండి పోతాంటే బిడ్డ సాదుకున్న అన్న చిన్న రథనాకరన్న పందిరి గుంజు పట్టుకొని చెల్లె అత్తగాండి పోతున్న పులుపులకు నడుస్తాను ఈ చెల్లె అన్న ముఖం చూసింది అన్న దగ్గరకు వచ్చింది అన్న రథనాకరన్న చెల్లి అంజవ్వ నేను అత్తగారింటికి పోతాను అన్నయ్య పోషిల్లే అన్నా అత్తగాడి పోతానంటే జలబమ్మన్నా కానీ అత్తగారిని ఇప్పుడు మనం బతుకుంటే విడరమ్మని నా కొంగులో కొత్త కట్టకపోవనా పోయి అయ్య భూమి మీద బతుకున్నా నీ పరా ఇంటి పోయి 50 కొత్తలో వదలకొచ్చి బిడ్డ జవన్ అత్తగాడిని వదల బిడ్డ పండే కొడుకు పొలమే కొడుకు మరి మన పొంగులో కొత్త కట్టకపోవనా అన్న పొంగుల కొత్త కట్టదని కావాలేకబాయే అయ్యా లేకబాయనే నాన్న మన పెద్దన్న పిరెడ్డి ఆడిదాని చేతుల కీలు బొమ్మ ఇన్ను వాడ్డా నిన్ను అత్తగాడి పోతాడరా అన్న నేను పోవంగా పండ్ల కంపలు ఎదురైతే అన్న పండుగ అంతమంటే పావలా లేదు అని ఆడలకు బాగా గాజుల మీద బొక్కిరితో అన్నారు అన్న పోవంగా గాజుల కంపలు ఎదురైతే
గాజు కొనుక్కుందామన్న చేతులలో కొత్త లేదు. నీ ఎండి అడుగుతాడు, బంగారం అడుగుతాడు, పువ్వులు అడుగుతాడు, జాలో అడుగుతలేను. నేను కొంగు దాముకుంటానా కొంగులోన కొత్త కడితే నేను పోవంగా గాజు గంపులు ఎదురైన నాడు అన్నా నువ్వు ఇచ్చిన 10 కొత్తలతోని గాజులో కొనుక్కుంటా. నేను అత్తగాండి పోయినాక చేతి నిండా గాజులు ఎత్తుకొని నేను జాలారేరే వల్ల నేను బోలుదోవంగా ఆ గాజు గల్ల వంటనే అన్నా నువ్వు అది కథ అన్నా నువ్వది కథ నీకు పుణ్యం ఉంటానా పొంగులోన కొత్త కట్టానా కొంగులోన కొత్త కడితే గాజులు కొనుక్కుంటారా అన్న పండు పరమా కొనుక్కుంటాని పొరగాచి పొరగోల అన్న కాళ్ళ మీద పడ్డాడా నువ్వు నా కళ్ళ మొక్క వద్దే నా చెల్లెలు నిన్ను కాదని నీ కూలి ఏ 4 వేయిందే చెల్లె నీ కొమ్ముల కొత్త కడదామంటే నా దగ్గర పైసలు ఎక్కడవా నీ కొమ్ముల కొత్త కడదామని నా దగ్గర లేదు చెల్లె నీ కొమ్ముల నేను కొత్త కట్టలేరు సాదుకున్న నచ్చిందనుకో నువ్వు అత్తగారి ఇంటికి వెళ్ళిపోయే బాబాగారి అల్ల వదిలి నీకు పెళ్లి చేసినట్టు చేతులు చెల్లె నువ్వే లంక నా గతంతకుండదో నా చెల్లెలా కట్టమ్ము నువ్వు చూడవు నా చెల్లెలో సుఖమ్ము నేను కూడా నా చెల్లెలా అత్తగారింటి పోయి అవనంగా బతుకు నిన్నే గది ఏది లంక నువ్వు వేరొక నన్నే గది ఎత్తుర్రా అన్నయ్యా అన్న పెట్ట బాధ పెట్ట బాధ మీరు భరించలేక నా ప్రాణం పోతే సాదుకున్న చిన్న చచ్చిపోయినని నువ్వు గిదగ ఎవరికది చెల్లి నన్ను దానం చేసిపోవే నా చెల్లెలా ఇంతకంటే ఎక్కువ అనే నా చెల్లెలు నేనేమి చెప్పలేను నా చెల్లెలు రత్నాకరన్న సావన్న మన నోటికి ఎట్లా వచ్చిందా అన్నా మన అవ్వ చచ్చిపోతే మన అయ్య చచ్చిపోతే మన కనబడతందా అన్న మన అయ్య కనబడతందా అన్న నువ్వు తీర పెట్టాకున్నా నువ్వు రైక పెట్టాకున్నా భూమి మీద ఉంటే ఆడిదాని బతుకు ఎల్ల కాలం అత్తగారింట్లో అన్నా ఒక తిరుగుండదు నా కాలుగు ములిని కట్టగాలము వచ్చిన్నాడు నా పెద్దన్న గుణవంతుడు కాకుండా అని నా చిన్న రథనాగరన్న ఉన్నాడు అని నేను 4 రోజుల పాటు 4 రోజుల పాటు అన్న నేను వచ్చిపోతా నీ ప్రాణం పోతే తోడ వస్తావన్నో కంట పోవల దొరకు కొంట జాగల దొరకు కడత ఇల్లు కనబడతా తోడద బాయి కనబడుతుంది తోడ ఉడ్డ తోడ రక్త సంబంధం ఎట్లా దొరకని అన్నరే అన్నా ఏడ్చినా ఫలితం లేదమ్మా ఇన్ని రోజుల బట్టి మనం ఈ ఊళ్ళో అడక తిన్నాం అవలారా మీరు అన్నం వేస్తే నేను గింతెత్తు బిడ్డనైనా మా అన్న మా వదిన నాకు దొంగ పెళ్లి చేసిర్రని ఊళ్ళో కొంగో దాపుకొని ఊళ్ళోకి వెళ్ళి పోయే తెల్లన్న పాపు అని ఓ బిడ్డ పడు అని 10 కొత్తలు ఎత్తే ఆ 10 కొత్తలు పెట్టుకొని పోంగ గాజుల గంప కలితే నువ్వు గాజులు కొనుక్కోలే ఊళ్ళోకి వెళ్ళి కొంగు దాపుకొని పొమ్మన్నాడు ఆ బిడ్డ
కొంగదాపుకున్నప్పుడు అయ్యో పట బిడ్డ అని అత్తగాండి పోతానవ్వ నవలేని బిడ్డ నయలేని బిడ్డని ఆ ఊళ్ళ కొంగ దాపుకుంటే ఓ తల్లి పైస ఎత్తాంది, ఓ తల్లి పరకెత్తాంది, ఓ తల్లి 5 వేసింది, ఓ తల్లి 10 వేసింది. ఆ గంగిరెడ్డిని తీసుకొని కాలు నడక మీద నడుచుకుంటా భార్య భరతలో పోతా అంటే ఎవరికన్నా చూసిల్లయ్యా అప్పుడు జాలి కలిగినమ్మా నా చెల్లె నా బావ కళ్ళడుకుతో పోతారు. ఆనాడు అవప్రారంభం ఏం చెప్పింది కొడకాయ అప్పిరెడ్డి నా చెల్లె పెళ్లి చేస్తున్నాడు మాత్రం అనగా 7 కోల్మూట్ల బాయి 7 నల్లకిట్ట రాగడి రానుగోరు కర్రెడ్ల కత్తడం కట్టి సాగదోలు అన్నది. నా చెల్లె కాళ్ళనడుకు ఎట్లు తోలుతున్నాయి అని భార్య గిరక లేకుండా కొట్టాల గాడి ఊరికి వచ్చిండు. కొట్టాల గాడికి వచ్చిండు. ఆ ఒక్క ఆవుకు 4 కోడలు పుట్టినాయి అడ్డం. ఆ 4 కోయిలాలు కర్రే 4 ఒకటే రకంగా ఉన్నాయి. అల్లకెళ్ళి 2 కోయిలాల బయటకి ఇగ్గిండు. కత్రం కట్టిండు. కత్రం కొట్టుకుని బావకు చెల్ల గడ్డగోలు గారిందన్నా బావా గంగిరెడ్డి నా చెల్లె కాళ్ళు నడుకుతోందోను ఈ కత్రంలో కూర్చొని కత్రం కొట్టుకొని నా చెల్లె కూర్చుని పెట్టుకొని ఇంటికి పోమని కర్రెడ్ల కత్రం బావ చేతుంటే ఏదమన్నా బల్లి వలికి కుడి కన్ను వదులుతుంటే కళ్ళతో తిన్నమ్మా గుడి ప్రాధములు ఏమనెత్తి కచ్చరంలో పెడతాంటే దాపడ ఉన్న కోయిలాగా కర్రెడ్ల కచ్చరానికి కట్టిన కోయిలాగే ఆర్చి ఒక తుమ్ము తుమ్మింది. తుమ్ము తమ్ముడే చెప్పినాను తుమ్ముగా ఏ ఊరి వద్దు ఏ పల్లె వద్దు ఏ శుభకార్యం చేయరాదన్నారు. అత్తగా అండి వేణ బిడ్డ అంజవా మళ్ళా మగారి ఇంటికి తిరిగి అత్తదో తిరిగి రాదో జరిగింది చెప్పుదాం కానీ జరగబోయేది ఎవరన్నా చెప్పగలుగుతారా తరలారా వాళ్ళు భార్య అనే భర్తలాట మన పాలకల పనులు చేరుకున్నారు వాళ్ళు. మన పాలకన పనులు నగరం చేరుకుంటే అలాగ ఆకలికి ఇష్టం అయ్యే గుడిసెలో ఉన్నారు. గుడిసె ముంగట మొర్రివైన ఒక బాండు ఉన్నది. ఆ కుండ కమ్మల గుడిసె. ఆ భార్య భర్తలున్నప్పుడు అవయ్య రాళ్ళప్పుడు ఆ కమ్మల గుడిసె కూడా ఆ మొర్రిమైన కుండ ఉంటే కుండకాడికి వచ్చి భార్య భర్తలు కాలెక్కలు శుద్ధి పెట్టుకొని కమ్మల గుడిసెలు అడుగు పెడతాంటే అంజమ్మ పుట్టింది. నిండు అమాస సక్కని శుక్రవారం నాడు పుట్టింది. అపకారి నీలమ్మ నిండు అమాస శుక్రవారం వల్ల కిందైపోవడం కదా పెళ్లి చేసింది. ఆ ఇంటి లక్ష్మీదేవి అంజమ్మతో ఇంటికి బయలుదేరిందమ్మా. కమ్మల గుడిసెలు అడుగు పెట్టినప్పుడు బరబర బరబర కమ్మల గుడిసె మారిపోయి కనుక సిరి మేడలైతే ఆ ఇంటిలోకి ఇంటి ఏంది బంగ మరి గుడిసె మారిపోయి బంగులైనప్పుడు అప్పిరెడ్డి కళ్ళ చూసా గంగిరెడ్డి కళ్ళ చూసిందమ్మా. అయ్యో నా గుడిసె నా గుడిసె ఎంత పని. నా గుడిసె ఎంత మంచిగా ఉండే ఎండాకాలం ఏసిగాలు వచ్చేది, వానకాలం బలబల అంటే గుడిసె తుడిచేది. ఇది కమ్మల గుడిసె మారిపోయి కనకీరి మేడ అంటే దీన్ని ఆడిబిడ్డ వరస నాకు ఇచ్చి పెళ్లి చేసుడు. దీనికి మంత్రాలు వస్తాయో దీనికి తంత్రాలు వస్తాయో ఎవరి పెళ్లి చేసుకోపోతే బామ్మడి వరస నాకు అంట కట్టి దీన్ని అర్థాలు ఏది ఎడుతుంది అయిపోయింది ఎరిపోయిన వాడు వానికి ఏమరక భార్య అనవానించుదండే
పెద్ద దెబ్బలు కొడతాడు నీకు మంత్రాలు ఎత్తాయో తంత్రాలు పెద్ద దెబ్బలు కొడతాడు అయ్యా గంగిరెడ్డి అన్నెందరూ వందండి పుణ్యందరూ వందండి పాప పుణ్యం తెలియని పరమ జ్యోతిని ఒకసారి కత్తి సేద పడి తారణ తలపాను నరికి నా ప్రాణం తీయ గాని అపనిందలు ఓడి గట్టి నా ప్రాణం తీయక అయ్యా చిత్ర విచిత్రాలు పెట్టబోకు అయ్యా అని పదిలో పబ్బతి పట్టింది భరతకాలం మొక్కింది నువ్వు కన్నీళ్ళు వేటగాని ముద్దు కాదు ఎన్ని చెప్పినా నీ వినబోను మా ఊళ్ళే బ్రహ్మదేవుని గుడి ఉన్నది బ్రహ్మదేవుని గుళ్ళ తోలుతా నీకు మంత్రాలే తంత్రాలు వస్తేనే బ్రహ్మదేవుని గుళ్ళే భస్మైపోతావు ఒకవేళ నువ్వు సత్యమంత్రాలు అయితే మళ్ళా బయటికి ప్రాణంతో తిరిగేస్తావని గుంతుగా గుంపె కురులు బట్టి బ్రహ్మదేవుని గుళ్ళ తోలిండమ్మా రెండు చేతులు జోడొచ్చిండు ఆ బ్రహ్మదేవుని విగ్రహం ముందు రెండు చేతులు జోడి దండం పెట్టింది ఒక చేయి తీసి బ్రహ్మదేవుని విగ్రహం మీద పెట్టింది అయ్యా బ్రహ్మదేవ మూడదల బ్రహ్మదేవ ముందు చూపు వెనక రాత నా రాత రాయగానే మనసు ఒప్పిందో ఒప్పలేదు నీ కలం పొందిందో పొందలేదు నేను తల్లి గర్భంలోకి వెళ్ళి భూమి మీద పుట్టినాడు ఒకనాడు సుఖపడలే ఒకనాడు కష్టపడలే నేను అన్నందరి వందాన్ని పుణ్యందరి వందాన్ని పరమ పుణ్యం తెలియదు పరమ జ్యోతిని అయ్యా బ్రహ్మదేవా రాత రాసిన వాడివి నావే మరి నీరు పోసిన వాడి నువ్వే నారు పోసిన వాడి నువ్వే నేను సత్యవంతురాలైతే గుళ్ళకి వెళ్ళి బయటికి పోవాలి అవు సత్యవంతురాలన ఏదుంటే ఈ గుళ్ళ భస్మైపోవాలని ఆ హస్త మోపి బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నది ఆ బిడ్డ అంజవ్వ గంగిరెడ్డి అర్థం నేను ఎడుతున్నావు అవుతున్నావురా నిన్ను అవసరాలు పుట్టింది నీ భార్య అంజమ్మ నిన్ను అవసరాలు మాత్రం నిన్ను పెళ్లి సాధులు నా ఇంటి లక్ష్మీదేవి నీ ఇంటికి వచ్చింది వారి నీ భార్య సత్యవంతురాలు రెక్కబట్టరా అని బ్రహ్మదేవుడే మాట్లాడుతున్నాడు విగ్రహం కొడుకు బ్రహ్మదేవుని శిరం మీద హస్తం పెట్టింది బ్రహ్మదేవునితో మాట్లాడింది ఇది బహుమంత్రకాన్ని ఊడితే పిల్ల దెబ్బలే మాయమ్మ బంగుళాలు పెట్టుకుంది ఖర్చుడు నువ్వు సత్యవంతురాలు అని నేను రెక్కబట్టాలంటే ఎన్నడో వెనకడ 7 ఏళ్ల కింద వేయిన అవయవాల కళ్ళు నువ్వు తడిబట్ట తానం చేసి తడి కొమ్ముతోటి మా అవ్వయ్య కళ్ళ మీదకెళ్ళి దుడితే మా అవ్వయ్య కళ్ళెత్తే నిన్ను భార్య రెక్కబడుతున్నావు అన్నాడట తడిబిడ తానం చేసింది వడబడబడ నీళ్ళగా ఆడుతుంటే ఆడవిల్ల అంటే అత్తమ్మ రాజుల మంచాల కాడికి వచ్చింది మనసులో నా స్వరా 33 కోట్ల దేవతలను ఆది చేసుకున్నదా బిడ్డ సత్యవంతురాలనైతే మా అత్తమ్మ రాజుల కన్ను రావాలి అని ఆ భగవంతుడి కృప వలన ఆ తడి పొంగుతోని అత్త కళ్ళ మీకెళ్ళి మా కళ్ళ మీకెళ్ళి కొంగతో అనాదొడిచినప్పుడు ఎన్నడో ఆమెన కళ్ళు అమ్మ కళ్ళు వస్తా ఉన్నాయే కళ్ళు వస్తా ఉన్నాయి కళ్ళొచ్చినప్పుడు ఆ అత్తమారాజులు ఏమన్నా రే కొడుక గంగన్న కోడలి పిల్ల సత్యవంతురాలరా ఆడబిడ్డ వరుసన పెళ్లి చేసుకునే తప్పులు పడిపోయిన కొడుక మంత్రకాన్ని పోయినావు బహుమంత్రాలు వస్తాయని ఆ పోరిని అనుభవించి పిల్ల దెబ్బలు కొడతాను మా కోళ్ళు సత్యవంతురాలు కాబట్టి వెనుకడ పోయిన కళ్ళు మాకు వచ్చాడా నీ భార్య సత్యవంతురాలు లెక్కబడ్డం అన్నారు ఏవో భార్య సత్యవంతురాల భార్యని వేడుకుంటాడు అట్లా కొన్ని రోజులు కూడినాడి వాళ్ళ కొడుక